హలో అండి, అందరికీ నమస్కారం. అనిత పత్తిపాటి. అందరూ బాగున్నారా అండి? నేను బాగున్నాను. ఈ రోజైతే మీ అందరితో పాటు నిన్న శనివారం రోజు బ్లాగ్ అయితే షేర్ చేస్తున్నానండి. ఉదయాన్నే అనమాట, టైం వచ్చేసి 6:30 అలా అవుతుంది. సో ఉదయాన్నే నిద్రలేచేసిన తర్వాత ఇంట్లో పనులు పూర్తి చేసుకొని ఇంకా యథావిధిగా ముగ్గు పెడదామని చెప్పేసి అయితే వచ్చానండి. ముగ్గు అయితే నిండుకుందనమాట. ఇంకా అందుకని ముగ్గురాత్రి అయితే వేస్తున్నాను. ఇంకా సురేష్ గారు కూడా పడుకునేసరికి లేట్ అవుతుందనమాట. ఒకవేళ నాకు నిద్ర వచ్చింది అనుకోండి, నేను పడుకుని పోతాను అనమాట. వర్క్స్ అవి ఏమన్నా పెండింగ్ ఉంటే సురేష్ గారు అయితే చూసుకుంటూ ఉంటారు. సో అలాగా ఇంకా పిల్లలు కూడా లేరు కదా, హాలిడేస్ ఉన్నాయని చెప్పేసి పొద్దున్నే పని ఏమి ఉండదు కాబట్టి తనైతే ఎక్స్ట్రా ఒక 1 అవర్ అయితే పడుకుంటారనమాట. ఇంకా నేనైతే లేచి బయట అయితే ముగ్గు పెట్టేస్తూ ఉన్నాను. ఇంకా అందుకని చెప్పేసి ముగ్గు లేక ఇలా అయితే వేస్తున్నాను అనమాట. సో నెక్స్ట్ వెళ్తే ఈసారి కలర్స్ అవి కూడా తెచ్చుకోవాలి. కలర్ రాళ్ళు ఇవి కూడా ఏం లేవు. లోపల ఎక్కడైనా వేసుకోవడానికి ముగ్గుతో వేయలేము కదా, తులసమ్మ దగ్గర అలాంటి దగ్గరలో. అంటే తులసమ్మ పైన అంటే మనం బియ్యం పిండితో వేస్తాము, కింద అటు వేయడానికి అయితే కలర్సే వాడితే మంచిగా అందంగా ఉంటుంది ముగ్గురాలతో వేయడము. కాకపోతే రీసెంట్గా ఏంటంటే బయట అయితే ముగ్గుతోనే పెడదాము అన్న ఉద్దేశంతో ముగ్గే పెడుతున్నాను అనమాట. కాకపోతే ఇక్కడ ఏంటంటే అండి, కెమెరా సెట్ చేయడానికి వీలు లేదు. అందుకని మీకు క్లారిటీగా ముగ్గు అయితే కనిపించట్లేదు. నెక్స్ట్ టైం వేరే యాంగిల్లో అయితే పెట్టుకుంటాను. కనిపిస్తుందేమోలే అని చెప్పేసి అనుకున్నాను అనమాట. బట్ ఏంటంటే ఎండ వల్ల షేడ్కి కనిపించట్లేదు. సో కొంచెం టైం అది లేకపోవడం వల్ల హడావిడిగానే ముగ్గులు పెడుతూ ఉన్నాను రీసెంట్గా అయితే. ఇంకా మొత్తం అయితే అయిపోయిందండి. ఇంకా తర్వాత గడప మీద కూడా కొంచెం పెట్టామంటే నిండుగా కలగా ఉంటుంది అనమాట. అందుకని గడప మీద అంటే మెట్లు ఉంటాయి కదా, చిన్న చిన్న స్టెప్స్, వాటి మీద కూడా ముగ్గు అయితే పెట్టేశాను. ఇంక ఇక్కడ ఏం చేస్తున్నానంటే, మొక్కలు ఉన్నాయి కదండి అటువైపు ఇటువైపు. సో వాటికైతే అప్పుడప్పుడు ఎండాకులు అయితే వస్తూ ఉంటాయి అనమాట. అవి చూసుకోలేదు. మొక్కలు అయితే బాగా ఎండిపోయినట్లు ఉన్నాయి. అమ్మవాళ్ళు కొంచెం వాస్తుపరంగా ఇటువైపు బ్రహ్మజముడు సంథింగ్ ఏదో పెట్టమన్నారండి మన పూజారి గారు. అది ఊర్లో ఉంటే తీసుకొచ్చారనమాట. తీసుకొచ్చి అటువైపు ఇటువైపు కుండీలు అయితే వేసున్నారు. ఇంకా అవైతే కొంచెం వాటర్ అయితే పోస్తున్నాను. వాటికి ఎక్కువ వాటర్ అవసరం లేదు, లిమిటెడ్గా ఇస్తే చాలు. ఇంకా కొంచెం అయితే 3 days అయిపోయిందని పోసాను అనమాట. ఇంకా తర్వాత అయితే అమ్మ వాళ్ళు ఊరికి వెళ్ళేటప్పుడు లాస్ట్ టైం వచ్చినప్పుడే మీకు చెప్పున్నాను, మొన్న కూడా చూపించినట్టున్నా, వంగ చెట్లు నారు ఇలా వేశారు అని చెప్పేసి. ఇంకా అవైతే నాటారండి, కొంచెం పెద్ద మొలకలు ఉంటే. ఇంకా వాటికైతే నీళ్ళు పోయమని చెప్పారు, కానీ 2 days అయింది, నేను మర్చిపోయాను. ఎండిపోయి ఉంటాయేమో అని చెప్పి చూశాను, కానీ బాగానే ఉన్నాయన్నమాట మొక్కలు. కొంచెం వర్షం అది పడుతుంది కాబట్టి రీసెంట్ టైమ్స్లో నేలలో కొంచెం తేమ ఉంటుంది కదా, సో దానివల్ల అయితే మొక్కలు అయితే బాగానే ఉన్నాయి. సరే అని చెప్పేసి కొంచెం పాదు తీసి వాటర్ ఎక్కువ పోస్తున్నాను అనమాట, ఒకవేళ నేను మర్చిపోయినా ప్రాబ్లం ఉండదు అని చెప్పేసి. ఇంకా గోంగూర చెట్లు కూడా చాలా వరకు కట్ చేపిచ్చేసానండి. ఎందుకంటే పువ్వులు కోసుకోవాలన్నా చాలా భయంగా ఉందన్నమాట. పాములు అవి ఏమన్నా ఉంటాయేమో, అంత గుబురుగా ఒక అడవిలాగా తయారైపోయింది ఇంటి ముందు. అందుకని చాలా వరకు కట్ చేపించి ఒక 2 అయితే పెట్టాను. మళ్ళీ అదేవిధంగా చిగురులు అయితే వస్తాయంట, చూడాలి. నేనైతే ఒక 2 చెట్లు ఉంచుకున్నాను. ఇంకా ఆకులు అవన్నీ కొయ్యొచ్చు, కానీ అంత టైం లేదు ప్రజెంట్ నాకు. ఇంకా మళ్ళీ నేను పనిగా పెట్టుకోవాలన్న టైం లేదు. ఇంకా అమ్మ వాళ్ళు టైంకి వచ్చేసరికి కొంచెం అయితే తీసేసాను అనమాట చెట్లన్నీ కూడా. ఇటువైపు కూడా ఒక మొక్క అయితే వేశారు, దానికి కూడా నీళ్ళు పోసాను. నాకు ఈ పువ్వులు చూస్తే చాలా ఆనందంగా అనిపిస్తుందండి. నిన్న చెప్తే కొంతమంది సంథింగ్ వేరే పేరు ఏదో చెప్పారు. సో నేనైతే జాజులు అని చెప్పేసి చెప్పాను కదా, ఎర్ర జాజులని. అంటే కొంచెం రెడ్డిష్గా ఉంటాయి అనమాట ఫ్లవర్ వచ్చే ముందు, అందుకని చెప్పేసి అలా అంటారు ఇటువైపు. సో ఆ చెట్టు అయితే మంచిగా పువ్వులు పూస్తుంది, బాగా అనిపించింది. అండ్ కనకంబరాలు కూడా మొన్నటి వరకు పువ్వులు అయితే ఆగిపోయాయండి, ఇప్పుడు మళ్ళీ యథావిధిగా పువ్వులు అయితే పూస్తున్నాయి. ఇలాంటి వాటిని చూస్తే భలే ఆనందంగా అనిపిస్తుంది కదా చూడడానికి. అండ్ ఫోన్లో కూడా చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. మీలో ఎంతమందికి కనకంబరాలు అంటే ఇష్టం అనేది కామెంట్ చేయండి ఖచ్చితంగా. మళ్ళీ మొన్న అమ్మ ఊరికి వెళ్ళేటప్పుడు అయితే కోసిందనమాట. మళ్ళీ యథావిధిగా అయితే స్టార్ట్ అయిపోయాయి. ఇంకా రేపు ఎలాగో మనకి పండుగ ఉంది కదా, దసరా, ఇప్పుడైతే కోసుకుంటాను. మొక్కలకి ఈవినింగ్ వాటర్ పట్టాలి, కొంచెం ఎండిపోయినట్టున్నాయి. ఇంకా బయట పనులు అయితే అయిపోయాయండి, లోపలికి అయితే వచ్చేసాను అనమాట. ఇంకా బయట కొంచెం మొక్కల్ని చూసుకోవడం, ముగ్గు పెట్టడం, ఇదంతా కూడా 10-15 నిమిషాలు అయితే టైం చూసుకుంటాను అనమాట. ఇంకా తర్వాత అయితే లోపలికి వచ్చేసి పాలైతే కాగబెట్టుకుంటున్నానండి, కాఫీ తాగుదామని చెప్పేసి. రెగ్యులర్గా పాలు వస్తాయి కదా, ఇంకా పొద్దున్నే ఇంట్లో పని అయిపోయి గ్యాస్ అంతా క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇంకైతే నేను పెట్టుకుంటాను కాఫీ. ఇల్లు కూడా క్లీన్ అయిపోయిన తర్వాతనే తాగాలనిపిస్తుంది అనమాట. ఉదయం లేవగానే తాగేసేయాలి అనిపించి ఉండదు, కానీ ఇంట్లో పని అయిపోయిన తర్వాత రిలాక్సింగ్గా తాగాలి అనిపిస్తుంది, టీ కానీ కాఫీ కానీ.
ఇంకా తర్వాత తెలిసిన వాళ్ళ దగ్గరికి సురేష్ గారు అయితే వెళ్ళారండి. ఇంతకుముందు వీళ్ళు మనకి పాలు పోసేవాళ్ళు అనమాట. సో వీళ్ళ దగ్గర పాలు ఏంటంటే చాలా బాగుంటాయి, ఎక్కువ ఎక్కువ మీగడ వచ్చేది. చెప్పాలి అంటే అసలు అంత మీగడ నేను మన ఇంట్లో యూజ్ చేసుకోగా అమ్మ వాళ్ళకి ఇవ్వగా కూడా మిగిలిపోయేది అనమాట. కేజీ అర కేజీ అలాగా తీసేదాన్ని. సో ఒక మంత్లీ ఈజీగా చాలా ఎక్కువ చేసేదన్నమాట. అది క్వాంటిటీ కూడా నాకు కరెక్ట్గా తెలీదు. మీగడ చూడండి చాలా ఎక్కువ అనమాట. పాలు పోస్తుంటేనే అందులో ఒక డ్రాప్ కూడా వాటర్ కలిసినట్లుగా అనిపించట్లేదు. స్వచ్ఛంగా పోసేవాళ్ళు అనమాట ఇంతకుముందు కూడా. ఇప్పుడు కూడా అలానే ఉన్నాయి. బట్ ప్రజెంట్ నేను పోసుకునే పాలల్లో ఏంటంటే వాటర్ చాలా ఎక్కువ కలుస్తాయి అనమాట. కాకపోతే మంచిగా ఉంటాయి. డైరెక్ట్ గేదె పాలే, వాటర్ అయితే కలుపుతారు. ఇంకా ప్యాకెట్ పాలు ఎందుకులే అని చెప్పేసి అవైతే తీసుకుంటూ ఉంటాను అనమాట. ఒక ½ లీటర్ ఇంతకుముందు ఎక్కువ తీసుకునేదాన్ని. ఇంకా పిల్లలు కూడా అది ఎక్కువగా వాటర్ ఉంటున్నాయి కాబట్టి అంత తాగినా మనకి ఏం స్ట్రెంత్ రాదులే అని చెప్పేసి నేనైతే ఆపేశాను. ఇంకా మామూలుగా కొంచెం వాళ్ళు తాగుతారు. అసలు పిల్లలకి పాలే అలవాటు లేదులేండి. ఇంతకుముందు బలవంతంగా తాపిచ్చేదాన్ని. కానీ మీ అందరితో పాటు కొన్ని శారీస్ అలాగే డ్రెస్సెస్ కలెక్షన్ అయితే షేర్ చేయబోతున్నానండి. ఇవన్నీ కూడా నేను అమెజాన్లో తీసుకున్నాను అనమాట. ప్రజెంట్ అయితే మనకి అమెజాన్లోనే పెద్ద సేల్ అండి. గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ అయితే లైవ్లో ఉంది. ఈ సేల్లో అయితే ఇది అమెజాన్లోనే బిగ్గెస్ట్ సేల్ అండి. సో ఇందులో మనకి చాలా 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 బెస్ట్ ఆఫర్స్ ఉంటాయి. మనకి హోమ్కి సంబంధించినవి కానీ ఫ్యాషన్ అండ్ బ్యూటీ వీటికి సంబంధించినవి అయితే నేనైతే కొన్ని డ్రెస్సెస్ అలాగే శారీస్ తీసుకున్నాను. డిస్కౌంట్స్ అయితే అసలు మీరు ఎక్స్పెక్ట్ చేయలేనంత డిస్కౌంట్స్ అయితే ఉన్నాయండి. శారీస్ కలెక్షన్ చూపిస్తాను అండ్ బ్యూటీ ప్రోడక్ట్స్ కానీ వేటి మీదైనా కానీ సేల్ అయితే కంటిన్యూ అవుతూ ఉంది. సో అస్సలు ఆలస్యం చేయకండి, వస్తాయన్నమాట సేల్ డీటెయిల్స్. అండ్ ఇప్పుడు నేను ఏవైతే చూపిస్తున్నానో అవన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకైతే కొన్ని శారీస్ చూపిస్తానండి. సో నేను ప్రజెంట్ కట్టుకున్నాను కదా, ఇదైతే అమెజాన్లోది కాదు. కాకపోతే ఇలాంటి శారీస్ అమెజాన్లో కూడా ఉన్నాయి. చాలా సాఫ్ట్ ఫ్యాబ్రిక్స్ అనమాట. నేను ఆల్రెడీ ఇంతకుముందు తెప్పించాను, నాకు బాగా అనిపించాయి. సేమ్ అదే క్వాలిటీలో ఉన్నాయి కాబట్టి ఆ లింక్ కూడా మీకు ఇస్తాను. సో దాన్ని బట్టి అయితే మీరు హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు, బడ్జెట్లో కూడా వస్తాయి కాబట్టి. అండ్ ఇది వచ్చేసి ఒక ఆర్గెన్జా టైప్. ఇందులో అయితే నేను ఒక 3 కలర్స్ అయితే ట్రై చేశానండి అమ్మ కోసం అలాగే, ఎందుకంటే ఫ్యాబ్రిక్ అంత బాగుంది అండ్ మెయిన్లీ బడ్జెట్లో కూడా వచ్చిందనమాట. సో ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి కోటా శారీస్ అంటూ ఉంటారు కదండి, అలా ఉంది. చాలా లైట్ వెయిట్ ఉంటుంది అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది అనమాట. సింపుల్గా ఆఫీస్ వేర్ అలా యూజ్ చేసుకోవచ్చు, టెంపుల్స్కి అలా వెళ్ళాలన్నా కానీ హ్యాపీగా మీరైతే ట్రై చేయొచ్చు అనమాట. ఇది వచ్చేసి మంచి రెడ్డిష్ పింక్ కలర్ శారీ అండి. దీని మొత్తం కూడా పెయింటింగ్ లాగా వస్తుంది అనమాట. ప్రజెంట్ మనకి పెయింటింగ్ ఉండే శారీస్ కూడా ఫుల్ ట్రెండింగ్ ఉన్నాయి కదా. సో దీని మీద కూడా పెయింట్ లాగా అయితే డిజైన్ అయితే ఉంటుందండి. ఇది వచ్చేసి పళ్ళు పాట అనమాట. బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా చిన్న చిన్న బుటీస్ అయితే ఇచ్చారు. మిగిలిన శారీ అంతా కూడా ఇలా ప్లెయిన్ ఇచ్చేసి బార్డర్ వరకు కూడా ఈ పెయింట్ బార్డర్ అయితే కంటిన్యూ అవుతుంది అనమాట. చాలా బాగుంది కదండి. బ్లౌజ్ కూడా సింపుల్గా చాలా బాగా నచ్చింది నాకైతే. అండ్ శారీకి చిన్న చిన్న బేబీ టాజిల్స్ లాగా కూడా ఇచ్చేసారనమాట. చాలా బాగుంది. ఇందులో కలర్స్ కూడా చాలా ఉన్నాయి. సో వచ్చేసి ఈ శారీ బాగా ట్రెండ్ అయింది కదండి. సో ఎంత సాఫ్ట్ ఉందంటే శారీ ప్రజెంట్ సేల్ ఉంది కాబట్టి మీకు ఇంకా తక్కువలో రావచ్చు. మంచి నావీ బ్లూ అండ్ రెడ్ గ్రీన్ కలర్ శారీ అనమాట. చాలా 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 బాగుంటుంది ఈ శారీ అయితే. లైట్ వెయిట్ ఉంటుందండి. ప్యూర్ జార్జెట్ ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది అనమాట. అసలు బాడీ మీద అలా పెట్టుకోగానే మనకి అసలు కట్టుకున్న ఫీల్ రాదనమాట. అంత మంచి శారీ అండి. నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు నేను అమెజాన్లో ఇంత మంచి క్వాలిటీ వస్తుంది, అది కూడా బడ్జెట్లో అని చెప్పి. సో మల్టీ కలర్ శారీ అనుకోవచ్చు. బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలాగా నావీ బ్లూలోనే రెడ్ కలర్ బుటీస్ అయితే ఇచ్చేసారనమాట. సూపర్ సాఫ్ట్ ఉంటుంది. ఒకసారి చెక్ చేయండి, మీకు బడ్జెట్లో వస్తుంది అనుకుంటే కంపల్సరీ ట్రై చేయండి. అంత బాగుంటుంది ఈ శారీ అయితే. సింపుల్గా మనం కట్టుకోవచ్చు డైలీ వేర్ అలా పూజలు చేసుకునేటప్పుడు అలాంటప్పుడు. సో చూడండి. అండ్ ఇంకొక శారీ అయితే తీసుకున్నానండి. ఇది వచ్చేసి కొంచెం మెహందీ గ్రీన్ కలర్ శారీ అనమాట. కొంచెం ఏంటంటే గ్రాండ్గా ట్రై చేద్దాము, క్వాలిటీ ఎలా ఉంటుందో అని చెప్పేసి అయితే ట్రై చేశాను. శారీ వచ్చేసి మంచి ఫ్యాన్సీ టైప్ శారీ అనమాట. సో ప్రింట్ అలా కాకుండా వీవింగ్ అయితే వచ్చిందండి. క్వాలిటీ అయితే ఓకేలాగా ఉందన్నమాట. సో బడ్జెట్లో అయితే వచ్చింది 400 ఆ రేంజ్లో వచ్చింది. సో బాగుంది శారీ వైజ్ అయితే. అండ్ సాఫ్ట్గా ఉందన్నమాట. శారీ కట్టుకుంటే మనం బాగుంటుంది. బట్ అంత క్వాలిటీ అయితే నాకు అనిపించలేదు. బట్ బడ్జెట్లో వచ్చింది. క్వాలిటీ అయితే నేను మరీ రఫ్గా ఉంటుందేమో అనుకున్నాను, కానీ చాలా సాఫ్ట్గా ఉందన్నమాట. డిఫరెంట్ ఫ్యాబ్రిక్. సో ఇది ఇంకో శారీ అయితే ఇలాగా చిన్న చిన్న ఫ్లవర్ బుటీస్ అయితే ఇచ్చేసారు. ఇంకొక డ్రెస్ కుర్తా సెట్ అయితే చూపిస్తానండి. ఈ సెట్ వచ్చేసి నాకు జనస్య బ్రాండ్ నుంచి అయితే వచ్చిందనమాట. మంచి పిస్తా గ్రీన్ కలర్ సెట్, చాలా బాగుంది. ప్యూర్ కాటన్ అనమాట. కాటన్లో కూడా ట్రాన్స్పరెంట్ అలా లేకుండా చాలా మంచి క్వాలిటీ అయితే వస్తుందండి. కలర్ కూడా చాలా బాగుంది కదా, లైట్ కలర్ పిస్తా గ్రీన్.
అండ్ దీనికి బాటమ్ కూడా వచ్చేసింది అనమాట. సెట్ ఆఫ్ తీసుకున్నాను. సెట్ ఉంటేనే నాకు బాగా అనిపిస్తుంది అనమాట వేసుకోవడానికి. సో ప్యాంట్ కూడా చాలా మంచి క్వాలిటీ అయితే ఇచ్చారండి. వన్ టైం మనం వాష్ చేసుకుని కనుక యూస్ చేసుకున్నామంటే కొంచెం స్టిఫ్నెస్ ఉంది, అది కూడా పోతుంది, కాటన్ కాబట్టి. సో దుపట్టా కూడా చాలా సాఫ్ట్గా ఉందన్నమాట. సో కాలేజ్ గోయింగ్ గర్ల్స్ కానీ లేదంటే ఇంట్లో కూడా మనం డైలీగా వాడుకోవచ్చు. ఎక్కడికైనా వెళ్ళాలి అనుకున్నప్పుడు మనకు కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు నేను ఏవైతే వీడియోలో చూపించానో ఆ కలెక్షన్ అంతా కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తానండి. స్టార్టింగ్లోనే మీకు చెప్పాను కదా, అమెజాన్లో బిగ్గెస్ట్ సేల్ అయితే నడుస్తుందండి. గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ అనమాట. బిగ్గెస్ట్ సేల్. ఇందులో అసలు మీరు ఎక్స్పెక్ట్ చేయాలని ఆఫర్స్ అయితే ఉంటాయన్నమాట. హ్యాపీగా పర్చేస్ చేసుకోండి. సేల్ డీటెయిల్స్ అలాగే లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. ఇంకా తర్వాత కాఫీ అయితే తాగేసి ఇంకా స్నానం చేసేసి అయితే వచ్చేసానండి. ఈరోజు కూడా మళ్ళీ తలస్నానం అయితే చేశానమాట. సో శనివారము, అందులోని నవరాత్రులు కదండి. సో అందుకని చెప్పేసి ఎందుకో నాకు ఇంకా తలస్నానం చేయాలనిపించింది. తలస్నానం చేసేసి నీట్గా హెయిర్ అయితే డ్రై చేసేసుకొని జడ అయితే వేసేసుకొని శారీ కూడా కట్టేసుకున్నా ఒకేసారి. ఈ శారీ కొంచెం లైట్ వెయిట్ ఉంటుంది, సిల్క్ శారీ లాగా ఉంటుంది అనమాట. సో హ్యాండిల్ చేయగలను అని చెప్పేసి అయితే కట్టేసుకున్నాను. బాగా అనిపించింది. బ్లౌజ్ అయితే కొంచెం టైట్గా ఉండింది, కానీ లేదంటే ఈవినింగ్ వరకు కూడా హ్యాండిల్ చేయగలం అనమాట. ఇంకా టైం లేదు నాకు కుట్లు ఇప్పడానికి కూడా, సరే అని చెప్పేసి వేసేసుకున్నా. ఈ శారీ గుర్తుపట్టారా? మొన్న ఒక బ్లాగ్లో అయితే షేర్ చేశాను, చూద్దాము ఎంతమంది గమనించారు, ఎంతమంది గుర్తుంటున్నాయి ఇప్పుడు మన వ్లాగ్స్ అనేవి. ఇంతకుముందు పిన్ టు పిన్ అయితే గుర్తుపెట్టుకునే వాళ్ళు అనమాట, చిన్న చిన్న మిస్టేక్స్ని కూడా. సో ఇప్పుడు ఎంతమంది మన వ్లాగ్స్ని అంత ఇంట్రెస్టింగ్గా చూస్తున్నారనేది కామెంట్స్లో తెలుస్తుంది. సో శారీ అయితే కట్టేసుకున్నా. ఇంక ఈరోజు ప్రసాదం కోసం వచ్చేసి స్వామికి అండ్ అమ్మవారికి దద్దోజనం అయితే చేస్తున్నానండి. సింపుల్గా కొంచెం తొందరగా పని అయిపోతుంది, వర్క్స్ అయితే ఎక్కువ ఉన్నాయన్నమాట. అందుకోసం మనం తొందరగా సింపుల్గా అయిపోయే ప్రసాదం అయితే నాకు దద్దోజనమే గుర్తొచ్చింది. ఇంకొద్దిగానే రైస్ అయితే కడిగి పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా స్నానం చేసి వచ్చేసి అన్నం కూడా వండేసి ఇంకా తాలింపు అయితే పెట్టేస్తున్నాను. ప్రసాదం పెట్టేది కాబట్టి ఇందులో ఆనియన్స్ అవేం వేయకూడదు కదా, నార్మల్గానే పోపు దినుసులు వేసేసి కలిపేశాను. ప్రసాదం అయితే రెడీ అయిపోయింది. ఇంకా దేవుడికి అయితే తీసుకెళ్ళిపోతున్నాను అనమాట. ఈరోజు సురేష్ గారు నైట్ బయటికి వెళ్ళారండి పని మీద. వచ్చేటప్పుడు తులసి మాల అయితే తీసుకురాలేదు. నేను కూడా ఒక 4-5 వారాలు అయితే అయిపోయిందండి. ఒకసారి కూడా అప్పుడు 2 times పెట్టుకున్నాను, కానీ మధ్యలో పిండి దీపారాధన కూడా చేయలేదు. చేసుకుందామని చెప్పేసి అనుకున్నాను అనమాట. కాకపోతే టైంకి నాకు కుదరక టైం లేట్ అయిపోతుంది. వేరే కస్టమర్స్ కూడా వస్తామన్నారనమాట బ్లౌజెస్ కోసము. ఇంకా సరేలే ముందు పూజ చేసేసుకుందాము, మళ్ళీ వాళ్ళు వచ్చారనుకోండి మనం పూజలు చేసుకుంటూ అలా ఉన్నామనుకోండి కుదరదు కదా అని చెప్పేసి ఫస్ట్ అయితే పూజ చేసేసుకుందాము, వీలైతే సాయంత్రమో లేదంటే నెక్స్ట్ వీక్ అయితే ట్రై చేద్దాము అని చెప్పేసి ఇంకా హడావిడిగా ఎంతవరకు ప్రాప్తం ఉంటే అంతవరకు అని చెప్తూ ఉంటాను కదా. సో అందుకని చెప్పేసి ఇక పిండి దీపారాధన లేకుండా ప్రసాదము ఇవన్నీ రెడీ అయిపోయి, అండ్ మన ఇంటి ముందు తులసి దళాలు కూడా ఉంటాయి. అంటే తులసి చెట్లు ఉన్నాయి కదండి, అవైతే కొన్ని కొమ్మలు అయితే తీసుకొచ్చాను. మనం పూజ చేసేవి కాకుండా బయటవైతే కోసుకోవాలంట. సో అందుకని బయట మన ఇంటి ముందే అండి చెట్లు ఉన్నాయి కదా, గోంగూర చెట్లు, అక్కడే మొలిచి ఉంటాయి. అక్కడైతే ఒక 4 ఆకులు అయితే కోసుకొచ్చాను అనమాట, కొమ్మలు స్వామివారికి పెడదామని చెప్పేసి. అండ్ అలాగే మన ఇంట్లో పూసిన మందారాలు, నిన్న టౌన్లోకి వెళ్ళలేదు, వెల్లుండి ఉంటే చామంతులు, వాటితోనే పూజ చేసుకోవాలనిపిస్తుంది నాకు ఈ నవరాత్రులు అంతా కూడా. కాకపోతే బయటకైతే వెళ్ళలేదనమాట. ఇంకా అందుకని మందారాలు ఇవన్నీ కూడా కోసుకొచ్చాను. కొన్ని చామంతులు కూడా ఉన్నాయి మొన్న తెచ్చినవి. ఇంకా వాటితో అయితే అందరినీ అలంకరించేసి శుభ్రంగా పూజ అయితే చేసుకుంటున్నాను అనమాట ఈరోజు కూడా. శనివారము, అందులోని మనకి నవరాత్రులు కాబట్టి స్వామివారికి అండ్ అమ్మవారికి ఇద్దరికి కూడా పూజ అయితే చేసుకుంటున్నాను అనమాట. తులసి దళాలు కూడా నీట్గా కోసుకొచ్చేసి కడిగేసి స్వామివారికి అయితే పెడుతున్నాను. నార్మల్గా పువ్వులు పెట్టేదానికంటే కూడా వెంకటేశ్వర స్వామికి ఒక 2 తులసి దళాలు పెట్టినా కానీ ఒక లేని అందం అయితే వస్తుందండి. నాకైతే బాగా నచ్చుతుంది అనమాట. ఇంకా పువ్వులన్నీ పెట్టేసుకున్న తర్వాత దీపారాధన అయితే స్టార్ట్ చేసేసానండి. దీపాలు అవి వెలిగించుకున్న తర్వాతనే పువ్వులు అవి పెట్టాలంట, మర్చిపోయాను. మామూలుగా ఎప్పటి నుంచో ముందు అలంకరించేసుకొని దాని తర్వాత దీపాలు పెట్టుకోవడం అలవాటైపోయింది కదా అండి. సో దానివల్ల మర్చిపోయాను అనమాట. ఇంకా దీపాలు వెలిగించిన తర్వాతనే ప్రసాదాలు పెడదాం కదా అని గుర్తొచ్చింది. ఇంకా అందుకని దీపాలు అవి వెలిగించేసి స్వామివారిని తలుచుకొని దాని తర్వాత అయితే ప్రసాదాలు కూడా పెట్టేశాను అనమాట. సో ఇది ఏది కరెక్ట్ ప్రాసెస్ అనేది నాకు చెప్పండి. మీరు చెప్పడం వల్లనే కొంతవరకు తెలుసుకుంటాను
తెలుసుకున్నాను. అంతకు మించి నాకు పెద్దగా ఏం తెలీదు. మీరు మా ఫ్రెండ్స్ అలా ఉంటారు కదండీ! ఇలా అని ఒక్కొక్కరు ఒపీనియన్స్ షేర్ చేసుకుంటూ ఉంటారు. బట్ మనకేంటంటే మన సిట్యుయేషన్స్‌ని బట్టి కూడా మనం చేసుకోవాలి కాబట్టి సో నాకు ఎంతవరకు వీలవుతుందో అంతవరకు అయితే చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాననమాట. ఇంకా ఫైనల్‌గా స్వామికి ప్రసాదము అలాగే కొన్ని స్వామివారి నామాలు అవి తలుచుకొని ఇంకా అంటే అంత ఎక్కువసేపు వీడియో అయితే పెట్టలేం కదా! సో అందుకని చెప్పేసి వీడియో అయితే కట్ చేసుకుంటూ పూజ అయితే చేయడం అయితే చూపించాను. సురేష్ గారు అయితే కెమెరా అవి సెట్ చేస్తున్నారండి. కొంతమంది అనుకుంటారు యూట్యూబర్స్ పూజల కోసం అంటే యూట్యూబ్ కోసం పూజలు చేస్తారా లేదంటే పూజల కోసం యూట్యూబ్ చేస్తారా అనుకునేలాగా ఆల్మోస్ట్ అందరికీ కూడా దేవుడి మీద భక్తి ఆ టైం అనేది ఉంటేనే పూజల వీడియోస్ అయితే పెట్టగలరే కానీ ఏదో కంటెంట్ కోసం అయితే పెట్టరని నేను అనుకుంటానండి. సో నా వరకు వస్తే నాకు చాలా ఇష్టం అనమాట దేవుడికి ఏది చేయాలన్నా కానీ ఇప్పుడే కాదు ఫస్ట్ నుంచి కూడా అంత హడావిడిగా చేయకపోయినా చేయాలని ఉంటుంది నా మనసులో కూడా. నా పరిస్థితులు నాకు అంత సహకరించవు కాబట్టి నేను సింపుల్గా చేసుకుంటాను. నాకు కూడా ఎర్లీ మార్నింగ్ మనము బ్రహ్మదీపం అని పెడుతూ ఉంటాయి కదా, బ్రహ్మదీపం కాదు ఏమంటారు మర్చిపోయాను, ఉదయాన్నే ఎర్లీ మార్నింగ్ అండి 4-5 గంటలకల్లా అంటే సూర్యోదయానికంటే ముందే దీపం వెలిగించుకోవాలి అంటూ ఉంటారు కదా. అలా ఉదయాన్నే పనులు చేసేసుకొని పూజ చేసేసుకొని మంచిగా శారీస్ కట్టుకొని సో దాని తర్వాత కొంచెం ఒక రిలాక్సింగ్గా ఇంట్లో పిల్లలకి ఫుడ్ వండి ప్రశాంతంగా పనులంతా అయిపోయి ఆ మంచి పాజిటివిటీ ఉంటుంది కదా ఇంట్లో. ఆ టైంలో మంచిగా ఒక టీ కానీ కాఫీ కానీ తాగాలి. ఇవి మాత్రం వదలను. స్ట్రెస్గా ఉన్న కాఫీ, బాధగా ఉన్న కాఫీ గుర్తొస్తుంది, సంతోషంగా ఉన్న కాఫీ గుర్తొస్తుంది. కాఫీ లవర్స్ వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది అనమాట. సో అదొక ఫీల్. బాధతో తాగడం వేరు, సంతోషంతో ప్రశాంతతతో తాగడం వేరే కదా. సో అలా అనిపిస్తుంది అనమాట నాకు. కాకపోతే నాకుండే బాధ్యతల కంటే ముందు ఏమీ కనిపించట్లేదండి. సో అందుకని నాకు కుదరదనమాట. తొందరగా నా బాధ్యతలన్నీ కంప్లీట్ చేసుకొని మనశ్శాంతికి ఇలా పూజ చేసుకొని సారీ కట్టుకొని దేవుడి దగ్గరికి వెళ్ళేసి పొద్దున్నే అన్నీ కూడా ఉదయాన్నే జరిగిపోవాలని నా మెయిన్ పెద్ద కోరిక అనమాట. ఇప్పుడు ఇంతకు మించి పెద్ద కోరికలు ఏం నాకు ఉండవండి నా లైఫ్లో. హ్యాపీగా పీస్ఫుల్గా వెళ్ళిపోవాలి లైఫ్ అనేది అని చెప్పేసి మాత్రమే అనుకుంటూ ఉంటాను. సో చూడాలి పరిస్థితులు ఎలా ఉంటాయి అనేది. మంచి ఆరోగ్యం ఇచ్చేసి ఇలా దేవుడి పూజలు చేసుకుంటూ మనశ్శాంతిగా 3 పూట్ల తినాలి అని చెప్పి అంతకు మించి ఇంకా పెద్ద పెద్ద కోరికలు ఇంతకు ముందులాగానే నాకు ఇల్లు కావాలి అది ఇది అని అడుగుతూ చెప్తూ ఉండేదాన్ని కదా మీకు. సో నాకు లైఫ్లో ఉండే బిగ్గెస్ట్ డ్రీమ్ అసలు ఫుల్ఫిల్ అవ్వదు అనుకున్నది ఫుల్ఫిల్ చేసేసుకున్నాను. అంతకు మించి నాకు కోరికలు ఉండవు. దానికోసం నేను ఇంకా కష్టపడాలి. అది తొందరగా కనుక పూర్తయిపోయింది అంటే ఇంకా హ్యాపీగా నేను రిలాక్స్ అవ్వచ్చు. కాకపోతే అది ఒక 10 years అయినా పట్టేలాగా ఉంది, చూడాలి. ఒకటి మాత్రం నేను చెప్పగలనండి, మనం మంచిగా ఉండి మనకి ఎన్ని కష్టాలు వచ్చినా కానీ ఆ దేవుడు మన చెయ్యి అయితే ఎప్పటికీ వదలడు. ఏదో ఒక విధంగా మనకి దేవుడు అయితే చెయ్యి అందిస్తూ ఉంటాడని చెప్పేసి నేను నమ్ముతాను. అండ్ నా లైఫ్లో చాలా వరకు అవన్నీ కూడా ప్రూవ్ అయ్యాయి. సో తర్వాత అయితే ఇంకా పూజ అయిపోయిందండి. ఒక 5 నిమిషాలు అలా కూర్చున్న తర్వాత తులసం దగ్గర కూడా దీపం పెట్టేసి నేను వచ్చేలోపు సురేష్ గారు అయితే దోశలు పోయడానికి కష్టాలు అయితే పడుతున్నారనమాట. దోశలు రావట్లేదంట, అది ఇది అని చెప్పి నా మీద అరుస్తూ ఉన్నారు. సరే అని చెప్పేసి ఇంక నేను వచ్చి చూసేసరికి పర్లేదు బాగానే వస్తున్నాయి కదా అని చెప్పేసి అన్నమాట. ఏమో నాకు రాలేదని చెప్పేసి వెళ్ళిపోయారు. ఇంకా సరే అని చెప్పేసి నేనైతే దోశలు అయితే వేస్తున్నాను. ఆల్రెడీ ఈరోజు లంచ్లోకి అయితే పప్పు ఇవన్నీ కూడా ఉదయాన్నే కలిపేసి అంటే ఉదయాన్నే చేసేసుకుంటున్నానండి. ఆఫ్టర్నూన్కి ఎవరొకరు కస్టమర్స్ రావడము అలాగా కొంచెం కుక్ చేయడానికి కూడా టైం ఉండట్లేదు. సో అలా అని చెప్పేసి బయట ఫుడ్ కూడా తినలేమన్నమాట. అప్పుడప్పుడు తిన్నాను నేను చెప్పను. అంటే మా ఇంటి ముందే ఫ్రైడ్ రైస్ అవన్నీ దొరుకుతాయి. వారంలో 1-2 సార్లు అంటే చేయగలం. కానీ నాకైతే బయట ఫుడ్ అంత ఇష్టంగా నేను బయట ఏదైనా తింటాను అంటే బిర్యానీస్ అలాంటివి, అది కూడా రెగ్యులర్గా మనం ఏం తినలేం కదండి. ఇంట్లో మనకి పచ్చడి మెతుకులతో తిన్నాక కానీ ఆ తృప్తి వేరేగా ఉంటుంది కదా. సో అందుకని నేను తినలేకపోతున్నాను అనమాట. ఎప్పుడైనా ఇబ్బంది అయిపోయినప్పుడు తెచ్చుకుంటూ ఉంటారు. సురేష్ గారు అయితే తింటారు కానీ నాకైతే అసలు అలవాటు లేదు, తినలేను కూడా. తిన్నా కానీ ఆ తృప్తి ఉండదు ఎంత మంచిగా తిన్నా. అందుకని చెప్పేసి ఏదో ఒకటి చేసేసుకుందామని చెప్పేసి ఉదయాన్నే ఏ ఉంటే కూరగాయలు అవైతే కట్ చేసి పెట్టేసుకుంటున్నాను. సో హెల్పర్ వస్తారు కదండి, తన హెల్ప్ కూడా తీసుకుంటాను అనమాట. సో దానివల్ల కొంచెం ఈజీగా పనులన్నీ కూడా చేసుకోగలుగుతున్నాను. లేదంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో చాలా కష్టం ఒక్కదాన్ని అన్ని మేనేజ్ చేయాలి అంటే. ఇంకా మంచిగా కారం అయితే చేసి పెట్టాను అనమాట, టమాటా కారం నిన్న. సో వీడియో కూడా షూట్ చేశానులేండి, నెక్స్ట్ వీడియో అయితే యాడ్ చేస్తాను. కొంచెం ఈ వీడియో లెంత్ అయిపోతుందని చెప్పేసి యాడ్ చేయలేదు. ఇంకా టమాటా కారం అనుకోండి 2-3 రోజులైనా ప్రాబ్లం ఉండదు, టేస్ట్ అలానే ఉంటుంది. దోశలో కూడా ఇంకా తినాలనిపించేలాగా ఉంటుంది అనమాట. ఇంకా అందుకని దోశలు అయితే వేసేసుకొని సురేష్ గారికి అయితే ఇచ్చేసాను. ఇంకా నేను కూడా దోశలు అయితే వేసుకుంటున్నాను అనమాట.
సో ఇంకొక 30 మినిట్స్లో అయితే కస్టమర్ కూడా విజిట్ అవుతారు. సో మ్యారేజ్ సీజన్ కాబట్టి ఎక్కువగా పెళ్లి కూతుర్లు ఇలా వస్తూ ఉంటారనమాట. ఈజీగా ఒక్కొక్క కస్టమర్తో 1 అవర్ 2 అవర్స్ కూడా పడుతుంది ఒక్కొక్కరితో అయితే. సో వాళ్ళందరితో డీల్ చేసేసరికి ఓపిక ఉండదన్నమాట. అందుకని వంట ఇవన్నీ కూడా ఫస్ట్ కుక్ చేసి పెట్టేసుకొని ఫుడ్ కూడా కొంచెం తినేసి రెడీగా ఉండాలి ఇలాంటి వర్క్స్ సీజన్స్లో స్టార్ట్ చేసుకునేటప్పుడు. సో ఇంక పూజ అయితే ప్రశాంతంగా జరిగిందండి. పిండి దీపారాధన అయితే చేసుకోలేకపోయాను. పిండి అవన్నీ కూడా నేను రెడీగా పెట్టుకున్నాను అనమాట. లాస్ట్ టైమే మొత్తం బియ్యం అవి నానబెట్టుకొని పిండి అయితే రెడీ చేసి పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. అంటే పొడి పిండే కాబట్టి బయట పురుగులు అవి రాకుండా ఉండడానికి. సో మనకి కావాల్సినప్పుడు ఫ్రెష్గా అప్పటికప్పుడు చేసుకుంటే మంచిదే. కాకపోతే టైం మనకి కుదరినప్పుడు ఇలా అయినా చేసుకోవచ్చు, తప్పేముంది చెప్పండి, మన చేతులతో చేసేదే కదా. ఫ్రెష్గా అప్పటికప్పుడు మనం పాలు వేసుకొని కలుపుకొని పెట్టేసుకోవచ్చు అనమాట దేవుడి దగ్గర. కానీ ఇప్పుడు ఆ టైం కూడా లేదు. ఇంకా కస్టమర్ ఎక్కడ తొందరగా వచ్చేస్తారు, మాట్లాడే ఓపిక ఉంటుందో ఉండదో, ఫుడ్ తినాలి కదా అని చెప్పేసి పూజ అయితే సింపుల్గా చేసేసుకున్నాను అనమాట ఈరోజు. ఇంకా మంచిగా కారం అది వేసుకొని దోశలు అయితే తినేస్తున్నాను అనమాట. కొంచెం అయితే లేట్ అయింది ఇంకా పూజ అంతా కంప్లీట్ చేసుకొని తినే టైంకి. ఇంకా సురేష్ గారు కూడా వేసుకున్నారనమాట. ఇంకా తనైతే కాల్స్లో మాట్లాడుతూ ఉన్నారు. సో ఇంకా నేనైతే ప్రశాంతంగా టిఫిన్ అయితే తినేస్తున్నాను అనమాట. తర్వాత అయితే ఈరోజు కొంతమంది కస్టమర్స్కి అయితే బ్లౌజెస్ డెలివరీ చేయాలి. సో అవన్నీ చెక్ చేసేసి బ్లౌజెస్ అయితే పంపిస్తున్నాను అనమాట. సురేష్ గారు తీసుకెళ్ళి డెలివరీ చేసేస్తారు. మనకి ఓన్లీ నెల్లూరు వరకే కాదండి, నెల్లూరు సరౌండింగ్స్లో ఉన్న విలేజెస్ కానీ మండలాలు ఇవన్నీ కూడా వస్తుంటాయి అనమాట. గూడూరు, నాయుడుపేట, తర్వాత బుచ్చి, ఇంకా విలేజెస్ కూడా ఇటువైపు చాలా ఉంటాయి కదండి, సంగం అని. సో కొన్ని నాకు కూడా తెలియదు. అండ్ టౌన్లో కూడా మేము ఉండేది కొంచెం లాస్ట్లో అనమాట మన ఇల్లు. సో హౌస్లోనే చేస్తున్నాను కాబట్టి కొంతమంది టౌన్లో నుంచి కూడా వచ్చి ఇచ్చేసి వెళ్తూ ఉంటారు. సో ప్రతిసారి వాళ్ళు రాలేకపోయినా సురేష్ గారు కూడా కొంచెం పని మీద అయితే టౌన్లోకి వెళ్తూ ఉంటారు కాబట్టి సో ఆ టైంలో తనైనా కానీ డెలివరీ చేస్తూ ఉంటారనమాట. సో ఎవరో ఒకరం అయితే అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటాము. ప్రతిసారి వాళ్ళే అంత దూరం నుంచి రావాలన్నా కష్టమైపోతుంది అది పనిగా అని చెప్పేసి తను వెళ్తే తన చేత అయితే పంపించేస్తాను. సో అలాగా చాలా చుట్టుప్రక్కల విలేజెస్ వాళ్ళు కూడా మనకి మంచిగా సపోర్ట్ చేస్తారండి వర్క్స్ కోసము. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరి అభిమానానికి. తర్వాత అయితే ఇంకా సురేష్ గారు అయితే బయటకు వెళ్ళిపోయారండి. ఇంకా నేను వచ్చేసి నా పని అయితే చూసుకుంటున్నాను అనమాట. వర్క్స్ అయితే కొంచెం పెండింగ్ ఉన్నాయి. ఈరోజు ఈవినింగ్ కల్లా కూడా డెలివరీ చేయాలి 3:34 కంతా. సో అందుకని కొంచెం ఫాస్ట్గా నేను దేవుడి సాంగ్స్ అవి పాడుకుంటూ వర్క్ అయితే స్టార్ట్ చేసుకుంటున్నాను అనమాట. ఇదండి వాళ్ళ వ్లాగ్ అయితే. నెక్స్ట్ వ్లాగ్లో అయితే మళ్ళీ కలుసుకుందాం. బాయ్.